Hi viewers, welcome to AS Media. ఏపీ తెలంగాణలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. అధికార ప్రతిపక్షాలు ఎన్నికల్లో గెలుపే పరమావధిగా ప్రచారం నిర్వహిస్తున్నాయి. ఈ క్రమంలో ఒకరిపై ఒకరు మాటల తూటాలు పేల్చుకుంటున్నారు. ఇటు తెలంగాణలో కూడా లోక్సభ ఎన్నికలు జరుగుతూ ఉండడంతో వేడి మరింత పెరిగింది. ఇటు రేవంత్, అటు కేసీఆర్, కేటీఆర్, మరోవైపు బీజేపీ నాయకులు ఒకరిపై ఒకరు సంచలన విమర్శలు చేసుకుంటున్నారు. బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటే అని కాంగ్రెస్ అంటుంటే కాదు కాంగ్రెస్ బీజేపీ కలిసున్నాయంటూ బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. ఈ క్రమంలో ఎవరి మాట నమ్మాలో తెలియక జనం మాత్రం అయోమయంలో పడుతున్నారు. మరోవైపు ఇదే సమయం అంటూ హైదరాబాద్ రాజధాని అంశంపై సంచలన వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఈ ఏడాది జూన్ 2 వరకే హైదరాబాద్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాజధానిగా ఉంటుందని ఆయన చెప్పారు. ఆ తర్వాత కాంగ్రెస్, బీజేపీ కలిసి హైదరాబాద్ ను కేంద్రపాలిత ప్రాంతంగా చేస్తారని కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ ను కేంద్రపాలిత ప్రాంతం చేయాలని కాంగ్రెస్, బీజేపీ మధ్య ఒప్పందం కుదిరిందని కేటీఆర్ ఆరోపించారు. హైదరాబాద్ కేంద్రపాలిత ప్రాంతం కాకుండా అడ్డుకునేది కేవలం బీఆర్ఎస్ మాత్రమేనని ఆయన పేర్కొన్నారు. బీజేపీ అరాచకాలను అడ్డుకునే శక్తి బీఆర్ఎస్ కే ఉందన్నారు కేటీఆర్. ఎట్టి పరిస్థితుల్లో హైదరాబాద్ కేంద్రపాలిత ప్రాంతం కాకుండా అడ్డుకుంటామని కేటీఆర్ చెప్పడం ఇప్పుడు రాజకీయాల్లో మరింత అగ్గి రాజేస్తోంది. దీనికోసం పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎంపీలను గెలిపించాలని కూడా కేటీఆర్ అంటున్నారు. 2026 నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియలో తెలంగాణకు అన్యాయం జరగకుండా అడ్డుకునే శక్తి కూడా బీఆర్ఎస్ కు మాత్రమే ఉందన్నారు. బీజేపీ రాజ్యాంగం మార్చకుండా ఆపే పవర్ బీఆర్ఎస్ కే ఉందని చెప్పారు. ఏడాదిలోపు కేసీఆర్ మళ్లీ తెలంగాణను శాసించే రోజులు రావాలంటే పార్లమెంటు ఎన్నికల్లో మెజారిటీ స్థానాల్లో బీఆర్ఎస్ ను గెలిపించాలని పిలుపునిచ్చారు. లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ 12 ఎంపీ సీట్లు గెలిస్తే కేసీఆర్ మళ్లీ తెలంగాణను శాసిస్తాడని కేటీఆర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. పార్లమెంటు ఎన్నికల వేళ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ ను కేంద్రపాలిత ప్రాంతం చేస్తారంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు స్టేట్ పాలిటిక్స్ లో తీవ్ర సంచలనంగా మారాయి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ AS Media.